హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణ ఇద్దరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను, ఆసక్తి ఉన్నవారు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి నిర్మాణ ఆర్గనైజేషన్ వారు ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా కూడా మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ ట్రైనింగ్ అప్లై చేయొచ్చు. ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ ఏమైతే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్స్ ఉందో, ముఖ్యంగా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి కదా, అటువంటి కోర్స్ ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ సంబంధించిన డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, టాలీ, బీపీఓ, ఐటీఎస్ అంటే బేసిక్ కంప్యూటర్ సంబంధించిన స్కిల్స్ కూడా అందులో ఉంటాయి. మీకంటే ఎంఎస్ ఆఫ్ సంబంధించిన ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీకు ఈ ఎంఎస్ఆఫ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే మీకు దానికి ఉపయోగపడుతుంది. సో ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో పూర్తి సమాచారం అనేది ఉంది. పోస్ట్ నేమ్ వచ్చి ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్స్. ముందుగా ఆన్లైన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. 11th జనవరిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 10 AM. 31st జనవరి 4 PM ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండవచ్చు? ఫిబ్రవరి లేదా మార్చిలో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్ సంబంధించిన ఎగ్జామినేషన్. కానీ డేట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు. వన్స్ డేట్స్ సమాచారం తెలియగానే మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ అనేది ఇస్తాను. టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీ తక్కువైనప్పటికీ ఎవరైతే ఐబీపీఎస్ కానీ, ఎస్బీఐ, ఆర్ఆర్బీ, నాబార్డ్ ఇటువంటి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి ఉంటారో సేమ్ అదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్లస్ పోస్టింగ్ కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. వీళ్ళకి బ్రాంచెస్ అనేవి తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చారు. సో పోస్టింగ్ కూడా ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ పే స్కేల్. ముందుగా ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మీకు 28,000 వరకు పెర్ మంత్ శాలరీ ఇస్తారు. ఇది పూర్తయిన తర్వాత 35,000 వరకు మీకు శాలరీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మీరు ఫస్ట్ క్లాస్లో గ్రాడ్యుయేట్ అయి ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అంటే అది 3 years గ్రాడ్యుయేటా లేదా 4 years గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేయలేదు. జస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్. ఇంగ్లీష్తో పాటుగా ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్, మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇవి మీరు రాయడం, మాట్లాడడం, చదవడం తెలిసి ఉండాలి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్. ఇది మ్యాండేటరీ. ప్రజెంట్ యొక్క బ్యాంకింగ్ అనే కాదు, ఏ ఒక్క నోటిఫికేషన్ తీసుకున్నా కూడా కామన్గా ఉంటుంది. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే బేసిక్ సంబంధించిన కంప్యూటర్స్, బేసిక్ హార్డ్వేర్, తర్వాత ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన ప్యాకేజ్ కానీ, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్లో భాగం. మీకు రిటన్ ఎగ్జామినేషన్లో కొన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది వీటి నుంచి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. మినిమం 20, మ్యాక్సిమం 32. ఇక్కడ మనకి 31st December 2021 ఇది కట్ ఆఫ్ డేట్ అనమాట. ఇక్కడ మీకు 2 dates ఇచ్చారు. వీటి మధ్యన చెక్ చేసుకుంటే మీ ఏజ్ అనేది సరిపోతుందో లేదో తెలుస్తుంది మీకు. నెక్స్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్కి 150 మార్క్స్ కేటాయించారు, ఇంటర్వ్యూకి 25 మార్క్స్. తర్వాత నెగిటివ్ మార్కింగ్. మీరు రాంగ్ పెడితే 1/4 మార్క్ అనేది కట్ చేస్తారు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక సిలబస్ ఏముంటుంది? మనకి జనరల్ బ్యాంకింగ్ సిలబస్ ఏమైతే ఉంటుందో, లైక్ ఆర్ఆర్బీ కానీ లేదా ఐబీబీఎస్ కానీ, ఎస్బీఐ కానీ, ఇక్కడ అదే సిలబస్ ఉంటుంది. క్వాలిఫికేషన్ డిగ్రీ. సో మీకు ఆ స్థాయిలో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది పీఓ లెవెల్, అంటే క్లర్క్ కంటే కొంత అంటే మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్కి వచ్చే అవకాశం ఉండవచ్చు. ఇంగ్లీష్ 40 questions 40 మార్క్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ రీజనింగ్ ఒకటి, తర్వాత కంప్యూటర్ ప్లస్ జనరల్ బ్యాంకింగ్ సంబంధించిన నాలెడ్జ్ అన్ని కలిపి ఒక సెక్షన్లో ఇచ్చారు. 40 questions 40 మార్క్స్. అంటే ఈ అన్ని సెక్షన్ కలిపి 40 questions వస్తాయి. యాప్ట్యూడ్ 40 questions 40 మార్క్స్. నెక్స్ట్ మీకు డిస్క్రిప్టివ్ పేపర్, అంటే ఇంగ్లీష్ సంబంధించిన లాంగ్వేజ్ రాయాల్సి ఉంటుంది. లెటర్ రైటింగ్ కానీ, లేకపోతే ఎస్ఏ రైటింగ్ కానీ, ప్రెసెస్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి. 3 questions 30 మార్క్స్. ఓవరాల్గా 123 questions అడుగుతారు, 150 మార్క్స్ వస్తాయి. 180 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, హైదరాబాద్, కర్నూలు 6 centers ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేయాలి? ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్, అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇస్తే యూజర్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. సో వాటిని యూజ్ చేసుకుని ఫర్దర్గా మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయడం, తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సంబంధించిన సెంటర్ కానీ, మీ యొక్క కమ్యూనిటీ, మీ యొక్క అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా పేమెంట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో లిస్ట్ అయితే ఉందో చూసుకోండి ఒకసారి. తర్వాత
ఫోటోగ్రాఫ్, ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వాటి యొక్క సిగ్నేచర్ సైజ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సైజ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ సైజ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడే మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 5లో చూస్తే మీకు ఒక డిక్లరేషన్ అనేది ఉంటుందని చూసుకుంటే ఇక్కడ ఇది ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో దీన్ని మీరు పేపర్ పైన రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ కింద మీకు ఇక్కడ వీసీబీ న్యూస్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. లేదా పైన టాప్లో మీకు ఇక్కడ లోగో పైన చూడడానికి రిక్రూట్మెంట్ పోస్ట్ చూసారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి కెరియర్స్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రొబేషనరీ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మీకు లింక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ పర్టికులర్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ లింక్ ఇస్తారు. నేను మీకు ఇదే ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏంటంటే టెక్నాలజీ సంబంధించిన ఇష్యూస్ కానీ లేదా జనరల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, కాల్ చేసి సమాచారం అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు 1000 రూపీస్ మీరు ఫీజు అనేది త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయాలి. ఇక్కడ మనకి జనరల్గా ఐబీఎస్ తీసుకుంటే 700, 750 ఈ రేంజ్లో ఫీజు అయితే ఉంటుంది. సో వాటికంటే కొంచెం 250, 300 ఈ రేంజ్ కొంచెం ఎక్కువైతే ఇవ్వడం చేయాలి. కొంచెం ఎక్కువ నార్మల్గా ఫీజు అనేది కొంచెం ఎక్కువైంది. సో మనకి పోస్టులు కాబట్టి 30 ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైతే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే బెటర్. సరదాగా ట్రై చేద్దామంటే చూసుకోండి. ఎందుకంటే వేకెన్సీ తక్కువగా ఉంది, ప్లస్ ఫీజు కూడా ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణ పోస్టింగ్ ఉంటుంది. మనకి బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ 2 రాష్ట్రాల్లో. ఇంకా ఫ్యూచర్లో వేరే స్టేట్స్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్టా చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కానీ ఇనిషియల్గా మనకి తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.